బీఆర్ఎస్ లాస్యానందిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టిందా లేక విధి ఆమెను వెంటాడిందా? అసలేం జరిగింది? ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో జోరుగా వ్యక్తమవుతున్నాయి. లాస్యానందిత కారు ప్రమాదంపై పూర్తి విషయాలు ఇంకా తెలియనప్పటికీ అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టిందని భావిస్తే కారు పల్టీలు కొట్టాలి కదా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలింగ్ను ఢీకొట్టడానికి ముందే కారు ముందున్న మరో భారీ వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీటర్ బోర్డు 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తులో ఏం తెలుస్తుందోనని బీఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎమ్మెల్యే లాస్యానందిత ప్రయాణించిన కారు అంత సేఫ్ కాదా అనే వాదన తెరపైకి వస్తోంది. మారుతి సుజుకి XL6లో సేఫ్టీ తక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు నార్కెట్పల్లిలో నందిత స్కార్పియో ప్రమాదానికి గురైన తరువాత డ్రైవర్ను మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాన్ని ఆమె అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో PA ముందు వరుసలో కూర్చోగా వెనక మిడిల్ సీటులో లాస్య కూర్చున్నారని, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె తల సీటును బలంగా ఢీకొని మరణించారని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే లాస్యానందిత ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట దర్గాలో బాబా దగ్గర ప్రత్యేక పూజలు చేయించడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం ఆమె కుటుంబం మూసాపేట వెళ్లిపోయారని, అయితే మరోసారి సదాశివపేటకు ఎమ్మెల్యే PA అశోక్ వెళ్లారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని CS శాంతికుమారిని ఆదేశించారు. దీంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. అయితే కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యులు సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న కన్నుమూశారు. సరిగ్గా ఏడాది క్రితం గుండె, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుమూశారు. అనంతరం తండ్రి స్థానంలో లాస్యానందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే మృతదేహాన్ని అశోక్ నగర్ దోమలగూడలోని స్వగృహానికి తరలించారు.